కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. యోగ ముద్రావ్యాజేన దేహినాం శుచ్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆ బ్రహ్మజ్ఞానముల యొక్క స్వరూప శ్లోకాలు వింటేనే తెలిసిపోతుంది. అందుకే దక్షిణామూర్తి ఎందుకు వచ్చాడంటే బ్రహ్మ విద్యను బోధించి ముక్తినివ్వడానికి వచ్చాడు. ఎవరికి? బ్రహ్మవాదులైన మునులకు బ్రహ్మ విద్యను ఇవ్వడానికి వచ్చాడు. బ్రహ్మ విద్య ఇవ్వడానికి ఆవిర్భవించిన బ్రహ్మమైన దక్షిణామూర్తి ఇచ్చిన విద్య అంటే ఏ విద్య అవుతుంది? బ్రహ్మ విద్య అవుతుంది. మరి ఆయన ఇచ్చిన తంత్రం శ్రీ విద్య అయితే దక్షిణామూర్తి ఇస్తే బ్రహ్మ విద్య ఇస్తాడు. ఆయన ఇచ్చిన తంత్రం ఏం కావాలి? బ్రహ్మ విద్య కావాలి. అంటే స్వతంత్రమైన అమ్మ తంత్రం శివుడు దక్షిణామూర్తి రూపంలో ఇచ్చాడు. ఇది మీరు లలితాశాస్త్రం చదువుతున్నారమ్మా. స్వతంత్ర చెప్పండి. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. అందుకే ఆయన చెప్పిన బ్రహ్మ విద్యని శ్రీ విద్యను ఉపాసించిన వాళ్ళు ఎవరు అంటే సనకాది సమారాధ్య. సనకాదులు ఆరాధిస్తున్నారు అమ్మవారిని. సనక సనందనాదులు నివృత్తి మార్గగాములు, మర్చిపోవద్దు. ప్రవృత్తి అంటే సంసారమును సంసార సుఖాల్లో ప్రవర్తించిన ప్రవృత్తి మార్గం. ఈ సంసారం తృణప్రాయంగా త్యజించి బ్రహ్మ విచారంలో మునిగిపోతూ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిన వారు నివృత్తి మార్గగాములు. సనక సనందనాదులు నివృత్తి మార్గగాములు. మరి సనకాది సమారాధ్య అమ్మవారైతే ప్రవృత్తి మార్గ ఫలమా నివృత్తి మార్గ ఫలమా? ఆవిడ నివృత్తి మార్గ ఫలాన్ని ఇస్తోంది కనుకనే సనకాది సమారాధ్య. నివృత్తి మార్గానికి కావలసిన జ్ఞానం ఏంటి? శివజ్ఞానం. శివజ్ఞానం, విష్ణు జ్ఞానం, బ్రహ్మజ్ఞానం మూడు లేదు, మూడు కలిపి ఒకటే జ్ఞానం, పరబ్రహ్మజ్ఞానం. ఆ పరబ్రహ్మ జ్ఞానం ఇస్తుంది అమ్మవారి ఉపాసన. అందుకే సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి అమ్మవారే దక్షిణామూర్తి రూపం అంటే అదేంటండి? అక్కడేమో లలితా శాస్త్రంలో అమ్మవారిని దక్షిణామూర్తి రూపం అంటున్నారు, మీరేమో దక్షిణామూర్తి శివుడు రూపం అంటున్నారు. ఎందుకంటే ఆవిడ నిర్బంధిస్తేనే కదా ఆయన ఇచ్చాడు, కనుక ఆవిడిచ్చినట్లే. ఇద్దరు కలిసి ఇచ్చారని అర్థం. ఇక్కడ ఆవిడ చెప్పకపోతే ఆయన చేయడు, ఆయన చేయకపోతే మన దాకా రానివ్వదు ఆవిడ. అదొకటి. ఎంత పతివ్రతం! ఎంత పతివ్రత అంటే హఠం పట్టి మరి ఆయన చేయించగలదు. అంత పతివ్రత అంటే ఆవిడ చేయించింది. అలా వచ్చిందమ్మా నీ విద్య అంటూ అమ్మవారిని ఆరాధించే లలితా విద్య ఏదైతుందో అది ఎంత ఉత్కృష్టమో తెలియజేశారు. 64 తంత్రముల కంటే ఉత్కృష్టమైనది, ప్రత్యేకమైనది అమ్మవారి యొక్క తంత్రము. చతుషష్ఠ్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థిత తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునః. అవన్నీ ఏర్పరిచిన తర్వాత మళ్ళీ త్వన్నిర్బంధాత్, నీ నిర్బంధం వల్ల ఎలాంటి విద్యనిచ్చారంటే అఖిల పురుషార్థైక ఘటన. ధర్మం అనే పురుషార్థం కోసం కొన్ని విద్యలు, అర్థకామాల కోసం కొన్ని విద్యలు, మోక్షం కోసం కొన్ని విద్యలు, 4 పురుషార్థాల కోసం రకరకాల విద్యలు ఉన్నాయి. కానీ 4 పురుషార్థాలు ఇవ్వగలిగిన ఒక్క విద్య ఇమ్మని నువ్వు అడగడం చేత నీ తంత్రాన్ని భూమి మీదకి అవతరింపజేశాడు. కనుక శ్రీ విద్యా తంత్రము సకల పురుషార్థ ఏక ఘటన. అన్ని పురుషార్థములు ఇవ్వగలిగే ఒక విద్య అది. అందుకు సకల అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. అందుకే అమ్మవారి స్వరూపం, ఆ దివ్యమంగళ విగ్రహం మనకు కావలసినవన్నీ కలిగి ఉంటుంది. అమ్మవారి మంత్రమే అమ్మ స్వరూపం అని చెప్పుకున్నాం కదా. అమ్మ మంత్రంలో 3 భాగాలు ఉంటాయి. మంత్రం ఏంటో చెప్తారా, రాసుకుంటామంటే నేను చెప్పను, మీరు రాసుకోకూడదు, అది గురుముఖత ఉపదేశం పొందవలసినదే. కానీ స్వరూపం మనం తెలుసుకోవడానికి అమ్మవారి మంత్రం ప్రధానంగా 15 అక్షరాలు, పంచదశి మంత్రం అంటారు ఇక్కడ. అది 3 భాగములతో ఉంటుంది. అంటే 3 ముక్కలు కాదు, ఒకదానిలో 3 భాగములు. 3 భాగముల్లో మొదటి భాగం పేరు వాగ్భవ కూటం, రెండవ భాగం కామరాజు కూటం, మూడవ భాగం శక్తి కూటం. ఈ 3 కూటములు కలిపి అమ్మవారు. ఈ 3 కూటములు ఇచ్చేదేంటో మనం తెలుసుకుందాం. వాగ్భవ కూటం అంటే తెలివి. ముందు కావలసిన తెలివేనండి. తెలివి దేనికి కావాలి?
మోక్షానికి పెద్ద కబుర్లేదు, బ్రతకడానికి కూడా తెలివి కావాలి. అందుకే విద్యలు అనేక రకాలు ఉన్నాయి. అన్ని విద్యల్లో మనం ఆరితేరితేనే జీవితంలో రాణించగలం. అమ్మవారు ఎంత గొప్ప తల్లి అంటే భౌతికంగా కూడా మీరు గొప్పవారు కావాలయ్యా, మోక్షం కూడా పొందాలయ్యా, ఇది రెండు చెప్తుంది ఆవిడ. అది గొప్పతనం అండి. అందుకే అమ్మవారి భక్తుల్లో చాలామంది వైరాగ్య సంపన్నులైన వాళ్ళకి అఖండ ఐశ్వర్యములు ఇస్తుంది అమ్మవారు. ఎందుకంటే అటువంటి వైరాగ్య సంపన్నుడు అయిన వాడికి వచ్చే ఐశ్వర్యం వాడు సద్వినియోగపరుస్తాడు, లోకక్షేమానికి వినియోగిస్తాడు. వాడికి విద్య ఎందుకు ఇస్తుందంటే వాడి విద్యతో వాడు బాగుపడమే కాదు, ఎందరినో బాగు చేస్తాడు. అందుకు విద్య ఇస్తుంది. వాడికి సమస్తమైన సంపదలిస్తుంది, కుటుంబ సంపదలిస్తుంది, ఆర్థిక సంపదలిస్తుంది. తద్వారా ఎందరినో తరింపజేస్తాడు. విద్యారణ్య స్వామి వారు భువనేశ్వరి దేవిని ఆరాధన చేస్తే కనకవృష్టి కురిపిస్తానన్నది ఆ తల్లి. వెంటనే కురిపించమ్మా, నా సమస్తమైన కొన్ని జన్మలు అనుభవించాల్సిన దరిద్రాన్ని కూడా నువ్వు ఉపాసన వల్ల తొలగించుకోగలిగాను, ప్రారంధాన్ని నువ్వు సంపద కురిపించు, దాని ద్వారా సనాతన ధర్మం రక్షింపబడే ఒక మహాసామ్రాజ్యం ఏర్పడాలి అంటే అమ్మవారు కనకవృష్టి కురిపించారు. ఆ ధనంతో విద్యానగర సామ్రాజ్యం ఏర్పడి కొన్ని వందల సంవత్సరాలు సనాతన ధర్మాన్ని రక్షించిందండి. ఇక్కడ మరువరాదు. సమర్థ రామదాసు కూడా అలాగే సంచరించి తాను బైరాగ్గా తిరుగుతూ సంపదను కురిపించాడు. ఛత్రపతి శివాజీని హనుమత్శక్తి ద్వారా ధర్మరక్షణకి రాజుగా చేశాడు. అంటే తాము వైరాగ్యవంతులైన ఉపాసనా బలంతో సంపాదించినటువంటి అర్థకామాలను ఎలా వినియోగించారో చూడండి. ఇక శంకర భగవత్పాలు వారా వైరాగ్యవంతులు అంటారేమో, చిన్నప్పుడు శ్రీ విద్యా గర్భితమైనటువంటి స్తోత్రాలు చదివి ఒక పేదరాలి ఇంట కనకవృష్టి కురిపించిన మహానుభావుడు, మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే అమ్మవారు తన భక్తులకు అన్నీ ఇస్తుంది, తెలివితేటలు ఇచ్చేస్తుంది. ఆ తెలివితేటలతో వాళ్ళు ఉన్న వాటిని లోక కళ్యాణానికి వాడతారు, వైరాగ్యంతో ఉంటారు, అంతర్ముఖులే అమ్మవారిని పొందుతారు. ఎంత బాగుందండి. ఇలాంటి విద్యకు విద్య అని పేరు పెట్టారు ఇక్కడ. అదృష్టవశాత్తు భారతీయ సనాతన ధర్మ విద్యలు అన్నిటికీ సులక్షణం ఉందండి ఇక్కడ. అందుకే విద్య అనగా సనాతన ధర్మం మాత్రమే. కనుక మీ పిల్లల చేత ఏ చదువు చదివించండి, సనాతన ధర్మపు చదువు మాన్పించకండి, అది నేర్పండి, నేర్పించండి, అప్పుడే పిల్లలు బాగుపడతారు అని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు. తర్వాత స్వతంత్రం వచ్చాక ఒక్కడ మాట పట్టించుకోలేదు. అందుకే మన దేశం, మన చరిత్ర, మన ధర్మం మనం చదవకుండా, తెలుసుకోకుండా దాని విరుద్ధమైన విద్యలే చదివి పతనమైపోయాం, అందులో సందేహం లేదు. శ్రీ విద్య యొక్క లక్షణం మన సనాతన ధర్మానికి అంతరికీ వర్తిస్తుందని సందర్భవశాత్తు చెప్పుకుంటున్నాం. మొత్తానికి అఖిల పురుషార్థైక ఘటన అనే మాట ఇంత గొప్పతనం. అమ్మవారి యొక్క స్వరూపంలో 3 కూటముల్లో వాగ్భవ కూట ఏం చేస్తుందంటే ధర్మం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో ముందుకు తెలియజేస్తుంది. ఇది రెండు ముందు తెలుసుకోవాల్సింది. ముందు తెలుసుకోవాల్సిన తెలివి ధర్మం అంటే ఏమిటో తెలియాలి, జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి. ధర్మం ఎలా జీవించాలో చెప్తుంది, జ్ఞానం దేన్ని పొందాలో చెప్తుంది. రెండు ఈ ధర్మజ్ఞానం తర్వాత అర్థకామ సంపాదనలు అవసరం. అర్థకామ సంపాదనల ద్వారా నీ గృహస్థాది ధర్మములను చక్కగా నిర్వర్తిస్తావు. ఆశ్రమ ధర్మాలు చక్కగా నిర్వహించడానికి అర్థకామములు కావాలి. అర్థకామములు లేకపోతే ఆశ్రమ ధర్మాలు నిర్వహింపబడవు. అది లేకపోతే నీకు రుణ విముక్తి లేదు. పితృరుణము, దేవరుణము, ఋషి రుణము తీర్చుకోవాలంటే అర్థకామలు సంపాదిస్తూ నువ్వు బ్రహ్మచర్య, గార్హస్థ్యాది ఆశ్రమాలు నిర్వర్తించాలి. దానికి అర్థకామములు కావాలి. ఇక్కడ అర్థకామాలు కావాలి, కానీ ఫస్ట్ ప్లేస్మెంట్ దానికి కాదు, ధర్మానికి ఫస్ట్ ప్లేస్మెంట్. అందుకే వాగ్భవ కూటానికి మొదటి స్థానం. దాని తర్వాత అర్థకామాలు రెండూ తీర్చేటటువంటి దాన్ని కామరాజు కూటం అంటారు. కనుక అమ్మవారి వాగ్భవ కూటం యొక్క ధ్యానం వల్ల, అంటే మొదటి మంత్రంలో మొదటి భాగం వల్ల మనకి ధర్మం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, అలాగే అర్థకామములు ధర్మబద్ధంగా సంపాదించే విద్యలు ఏమిటో ఇచ్చేస్తుంది. అది ఇచ్చిన తర్వాత మీకు అర్థకామాలు ఇస్తున్నది. ఈ అర్థకామ సంపాదన చేసిన తర్వాత క్రమంగా వైరాగ్యము, వివేకము ఏర్పడి జ్ఞానం వచ్చి మోక్షం, మోక్ష పురుషార్థం కావాలి. కనుక తర్వాత కూటము శక్తి కూటం, శక్తి కూటం ముక్తినిస్తున్నది. కనుక మనకు కావలసినవన్నీ ఈ 3 కూటాల్లో ఉన్నాయా లేదా చెప్పండి. ఇక్కడ మొదటి కూటములో ధర్మ ప్రధానం, విద్యా ప్రధానం. 2వ కూటములో అర్థకామములు, 3వ కూటములో మోక్షం. అందుకోసం అమ్మవారు ఈ 4 మనకి ఇవ్వడం కోసం శివుని శక్తి ఒక రూపం ధరించిందండి. రూపం ధరించినప్పుడు మొదటి కూటం ముఖమయ్యింది, తర్వాత కూటము కంఠం నుంచి కటి వరకు వచ్చినది, 3వ కూటం కటి నుంచి పాదం వరకు ఉన్నది. అమ్మ శరీరం మంత్ర శరీరం. నిజానికి ఏ రూపం లేని తల్లి రూపం స్వీకరించినప్పుడు తన మంత్రశక్తితోనే రూపం తీసుకుంది. కనుక మన మంత్రం తెలియకపోయినా అమ్మని అర్థం చేసుకోండి. ముఖమంతా వాగ్భవ కూటం, కంఠం నుంచి కటి వరకు కామరాజు కూటం, కటి నుంచి పాదం వరకు శక్తి కూటం. మీరు చదువుతున్నారన్నమాట. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ
కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. మూలమంత్రమే రూపం. ఆ మూలమంత్రంలో ఉన్న 3 భాగములు శరీర అవయవములుగా ఉన్నాయి. అంటే మన అమ్మ శరీర వర్ణన చేస్తారు. ఈ వర్ణన వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూటముల మంత్రశక్తుల్ని మనతో అనుసంధానించడం కానీ ఒక శరీరాన్ని వర్ణించడం కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే అది మాంసమయ శరీరం కాదు, చర్మాలతో ఆవృతమైన శరీరం కాదు, అది మంత్రమయ శరీరం. కానీ శరీర అవయవాన్ని నువ్వు వర్ణిస్తున్నావు, ధ్యానిస్తున్నావు అంటే అర్థం ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తున్నా, శక్తిని పొందుతున్నామని అర్థం. అంతేగాని ఒకనొక స్త్రీ యొక్క వర్ణన శిరస్సు నుంచి పాదముల వరకు ఒక సన్యాసి చేశాడు అనుకుంటే తప్పండి. అది ఇంకా దాని లోతులు మనకి అది ప్రారంభమైన దగ్గర నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకున్నామంటే ఈ శ్లోకం వెంటనే భగవత్పాదుల వారు పంచదశి మంత్ర విశేషాన్ని చెప్పబోతున్నారు. అందుకే ఈ మాట చెప్పాం, పంచదశిని పరిచయం చేశాం. అందుకే పంచదశి 3 కూటములు, వాగ్భవకూట, కామరాజకూట, శక్తి కూటములు. ఆ మంత్రమే ఒక రూపం ధరించి అమ్మవారు వచ్చారు. ఎప్పుడు మంత్రమే దేవత శరీరం, మరువరాదు. కనీసం ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా వాక్యం రాసిపెట్టుకు తర్వాత ఆలోచించుకోండి. మంత్రమే దేవత శరీరం. మంత్రానికి దేవతకి భేదం లేదు. అంటే మంత్రం, యంత్రం, విగ్రహం అని చెప్పుకున్నాం. విగ్రహం అంటే శరీరం, ఆకృతి. మంత్రం చదివి జపించేటప్పుడు వచ్చే ఏ వాగ్భవ లేదా స్పందన ఉంటుందో, వైబ్రేషన్ ఉంటుందో, ప్రకంపన ఉంటుందో అదే దేవతాకృతి. వాగ్భవ కూటమంతా ముఖమై, కామరాజు కూటమంతా మధ్య శరీరమై, శక్తి కూటమంతా పాదం వరకు ఉన్నప్పుడు 3 భాగముల మంత్రమంతా అమ్మ శరీరమే కదా. కనుక తాను జపం చేసిన మంత్రానికి అమ్మ స్వరూపానికి భేదము లేదు. మనం జపం చేయకపోయినా కనీసం రూపాన్ని చూసినప్పుడు మంత్రం అందులో ఉందని తెలుసుకోవాలి. ఆ ధ్యానం చేసినప్పటికీ కూడా మంత్రశక్తి వీడికి లభిస్తుంది అమ్మ రూపాన్ని ధ్యానించినప్పటికీ. కనుక అమ్మ నీ మంత్రం నీ తంత్రంలోంచి వచ్చింది కదా. అందుకు ముందు తంత్రాన్ని చెప్పేశారు ఈ శ్లోకంలో. చతుషష్ట్యాతంత్ర ఈ శ్లోకంలో స్వతంత్రం తే తంత్రం అంటూ తంత్రం గొప్పతనం చెప్పారు. ఆ తంత్రంలో ఉన్న మంత్రం గొప్పతనం తర్వాత 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలు కలిపి ఒకటిగా మనం పరిశీలించాలి. అమ్మ మంత్రం అంటే పంచదశి విద్య. ఈ పంచదశి విద్యలో కూడాను ఉపాసకుల భేదం బట్టి 12 రకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం మొదటి శ్లోకంలోనే. తర్వాత హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని శ్లోకం చెప్పినప్పుడు విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. అందులో 4 పాదాల్లో 2 పాదాలు హాది విద్య, 2 పాదాలు కాది విద్య అని చెప్పాం. అంటే అదే పంచదశి మంత్రం హకారంతో మొదలయ్యే ఒక మంత్ర విశేషం ఉంది, అదే హాది విద్య. అది ఉపాసన పొందేవాళ్ళు అది చేస్తారు. కకారంతో మొదలయ్యే మరొక 15 అక్షరాల మంత్రం ఉంది, దాని పేరు కాది విద్య. ఇది ఉపదేశం పొందిన వాళ్ళు ఇది చేస్తారు. సాధారణంగా లోకంలో కాది విద్య ఎక్కువ ప్రచారంలో ఉన్నది. హాది విద్య విష్ణు ఉపాసిత విద్య అంటారు, కాది విద్య మన్మథోపాసిత విద్య అని చెప్తారని చెప్పుకున్నాం. అయితే హాది విద్యనే లోపాముద్ర కూడా ఆరాధన చేసింది. అందుకే లోపాముద్రార్చిత ఇత్యాదులు ఎందు మనకు హాది విద్య. అది ఇక్కడ హాది విద్య కాది విద్యలో ఏది గొప్పది? ఈ ప్రస్తావన వస్తే సమాధానం ఏమిటి? అది కూడా చెప్పుకున్నాం మనం. కానీ మీకు గుర్తు చేయడమే, మీరు గుర్తు పెట్టుకుంటారనే ఆశతో మళ్ళీ వెనక్కి వెళ్ళట్లేదు. ఏదైనా గొప్పదే, నీ గురువు ఏది ఇచ్చాడో చేసుకో. అందుకే నీ చేస్తూ దీనికంటే అది గొప్పదేమో అనుకుంటే ఇది ఫలించదు, అది రాదు. ఎప్పుడు కూడా గురువు ఇచ్చిన చక్కగా సాధన చేస్తుంటే నీకు తర్వాత ఎక్కడికో తీసుకెళ్లాలంటే ఆ విద్య తీసుకెళ్తుంది నిన్ను. అందులో సందేహం ఉంది. ఇప్పుడు అది ఎప్పుడు కూడా విద్య ఎందు అసంతృప్తి ఉండరాదు. గురువు ఇచ్చిన మంత్రాన్ని సంతృప్తిగా చేస్తూ ఉండాలి. ఇది పూర్ణం చేయకుండానే అది ఇస్తే బాగుండు, అది ఇస్తే బాగుండని. అమ్మ తినడానికి ఇవ్వరా అంటే ఇది ఇస్తుంది, ఇస్తే అది తినకుండా చేతిలో పట్టుకుని అది కూడా ఇవ్వమ్మా, అది కూడా ఇవ్వమ్మా అంటే ముందు చేతుల్లో ఖాళీ కానీ తర్వాత చూస్తాం. అప్పుడు కూడా కడుపు నిండకపోతే ఇస్తుంది. దాంతో కడుపు నింపితే నువ్వే అడగవు. కానీ తినకుండా కూర్చుని మరొకటి అడిగితే అన్ని వస్తువులు చేతితో పట్టుకోవడం అవుతుంది, తినడం అవుతుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకు గురువు ఇచ్చింది కూడా అలా శ్రద్ధగా చేస్తుంటే తర్వాత స్టేజ్ అనేది అదే తీసుకెళ్ళిపోతుంది. కానీ తర్వాత స్టేజ్గా దేనికదే హాది విద్య గొప్పదే, కాది విద్య గొప్పదే. ఎందుకంటే అందరూ మహానుభావులే. కానీ ఇందులో భగవత్పాదుల వారు అక్కడ 2 ఒకే శ్లోకంలో 2 భాగాల్లో చూపించారు. ఇప్పుడు దాన్ని 2 శ్లోకాల్లో చూపిస్తున్నారు ఇక్కడ. కానీ ఒక్క రహస్యం గుర్తుపెట్టుకోవాలి, మంత్రం ఎప్పుడూ కూడా కావ్యంగా రాయిరాదు, పాటలుగా పాడకూడదు. ఒక ఆయన అన్నారు, గాయత్రి మంత్రం వాళ్ళు మోహన్ రాగంలో ట్యూన్ చేశారండి, నేను కళ్యాణ్ రాగంలో చేశానండి, ఏమంటారని. ఇద్దరూ పాపాత్ములే అంటానండి అన్నాను. మంత్రాలు ట్యూన్లు చేసి పాడకూడదు. పాడుకోవడానికి పాటలు చాలా. త్యాగరాజు 24,000 కీర్తనలు రాసేట, నీకు 100 దొరుకుతున్నాయి. అన్నమయ్య 32,000 రాశాడు, హాయిగా పాడుకో.
ఆఖరికి మంత్రాల మీద పడకూడదు. మంత్రం అంటేనే మననాత్రాయితీ ఇది మంత్రం, మననం చేసుకోవాలి తప్ప గానం చేయకూడదు. మరి గాయత్రి గానం చేస్తారంటారంటే గానం అంటే అర్థం మ్యూజిక్ పెట్టి పట్టుకుని స్వరాలు కల్పన చేసిన కాదు, ఆనందంతో అంతర్ముఖుడివై మననం చేస్తూ ఉంటే అదే గానం. వేదములందు చెప్పబడే గాతారంత్రాయతే అనే అర్థానికి అక్కడ తీసుకోవాలి, అంతేగాని పాటలు పాడకూడదు. ఈ మధ్య మృత్యుంజయ మంత్రాలకు ట్యూన్లు, కారు బ్యాక్ చేసేటప్పుడు సౌండ్లు, ఇంట్లో కాలింగ్ బెల్లు, రింగ్ టోన్లు, ఇవన్నీ కూడా మంత్ర మర్యాదల్ని పాడు చేయడం. అందుకే అన్నీ ఉన్నాయి. ఎందుకని దేశంలో ఉందంటే శాస్త్రీయం వల్ల, ఇంకేం కాదు. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. మంత్రాలు ఎవరు పాడరు, మంత్రం జపించాలి. అందుకే మీరు పెద్దలు ఎవరైనా గమనించండి, ప్రాచీనంలో ఇప్పుడైతే పాటల్లో కూడా బీజాక్షరాల పాటల్లో పెట్టేసి చాలా వచ్చేస్తున్నాయి. చాలా తప్పు, మనము వినేస్తున్నాం. పైగా ఓపెన్గా చెప్పేస్తుంటారు కొంతమంది. మర్యాదలు లేవండి, చాలా బాధాకరమైనవి. ఇవి ప్రమాదం అమ్మా. మరి ఎవరు అమ్మవారు కదండి అంటే అమ్మవారు అయితే నామం చేసుకో, మంత్రం దాకా వెళ్ళడం ఎందుకు? భక్తి ప్రధానమైతే మంత్రం పట్టుకోక్కర్లేదు, నామంతో భక్తిగా ప్రేమగా అనుకుంటే చాలు. భక్తి మనస్సుకు సంబంధించింది, మంత్రానికి సంబంధించింది కాదు. కనుక మంత్రాల మీద మోహం అక్కర్లేదు. నీకు శ్రద్ధగా లభిస్తే మాత్రం శ్రద్ధగా చేసుకో, కానీ మంత్రం ఎంత మౌనంగా చేస్తే అంత మంచిది. మంత్రం బయటకు చెప్తే అధమం, పెదవి కదుపుతూ బయటకు వినబడకుండా చేస్తే మధ్యమం, మనస్సుతో ఊపిరితో కలిపి చేస్తే ఉత్తమం. తెలుసుకోండి, ఇక్కడ ఉత్తమంగా చేయాలి తప్ప బాహిరంగా చెయ్యరాదు అని పెద్దలే చెప్పారు. అందుకే మంత్రం గురించి మనం పరిచయం చేసినప్పుడు కూడాను చాలా చమత్కారంగా పరిచయం చేస్తారండి పెద్దలు. మంత్రోద్ధారం అంటారు. ఇప్పుడు పంచదశిలో హాది విద్య కాది విద్య రెండిట్టి శంకర భగవత్పాల వారు 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇంకా మనం రాసేసుకోవచ్చు అంటే అక్షరాలు మాత్రం చెప్పలేదు, అది గొప్పతనం. 15 అక్షరాలు మాత్రం బయట పెట్టలేదు, కానీ పంచదశి మంత్రాన్ని పరిచయం చేస్తున్నారు. ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ శివశక్తి కామ క్షితిరథ రవిశీత కిరణ స్మరోహం శక్ర తదను చ పరామారహరయ అమీ హృల్లేఖాభి త్రిశృభి అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం నామావయవతాం. ఇందులో మంత్రానికి నామం అని పేరు పెట్టారు చూడండి. నీ నామములొక్క అవయవములు అయ్యాయమ్మా ఈ పైన చెప్పినటువంటి 15 అన్నారు. నీ నామము యొక్క అవయవములు అంటే అర్థం మంత్రానికి నామముని పేరు. మంత్రమే నామం అంటే ఇటు తిప్పండి, నామమే మంత్రం. కనుక శ్రీ లలితాంబికాయే నమః అది కూడా మంత్రమే, శ్రీ రామాయ నమః అదే మంత్రం, శివాయ నమః అవి మంత్రములే. అయితే నామాన్ని మంత్రంలా జపం చేయొచ్చు, కానీ మంత్రాన్ని నామంలా బయటకు అనీయకూడదు. అది ఇక్కడ విధానం. నామమైతే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా నామం చేసుకోవచ్చు. భక్తిగా చేస్తే నామం మోక్షాన్ని ఇస్తుంది, అనే సందేహమేమీ లేదు. అది నామానికి నియమాల్లో. కానీ నామం మళ్ళీ మంత్రంలా నియమంగా చేసేవా మంచిదే, కానీ మంత్రాన్ని నామంలా ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా చెయ్యరాదు, తన గురువు చెప్పిన పద్ధతిలోనే. అయితే ఇక్కడ వర్ణ వివక్ష చెప్పట్లేదండి, ఎందుకంటే తంత్రములో అన్ని వర్ణాల వారికి అధికారం ఉంది. అయితే తగిన గురువుని ఆశ్రయించి తగిన సంస్కారములు పొంది దీక్షితులే చేయాలి. తంత్రమునందు విషయం ఇక్కడ. వేదమునందు అయితే అధికార భేదాలు ఉన్నాయి. తంత్రము వేదము నుంచే వచ్చినప్పటికీ అందరి కోసం. కానీ సనాతన ధర్మం ఎప్పుడు కొందరి కోసం పెట్టలేదు, అందరి కోసం పెట్టింది. అయితే అందరి కోసం ఒకటే కాకుండా ఎవరెవరికి ఏమేమి కావాలో అది పెట్టింది. అది తెలుసుకోగలగాలి ఇక్కడ. ఎందుకంటే డాక్టర్ వచ్చి అందరికీ ఒకే మందు ఇవ్వడు, ఎవరికి తగ్గట్టు వారికి ఇస్తారు. అలాగే వేద ధర్మం కూడా అలా చేసింది. ఉదార హృదయంతో విశాలంగా ఆలోచించక వివక్షల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇక్కడ విని ఓపుకుంటే స్వచ్ఛంగా ఋషుల హృదయం చెప్పడానికి సిద్ధమే, అప్పుడు ఏ విభేదాలు లేవండి. ఇక్కడ మొత్తానికి మంత్రంలో అక్షరాలు ఆ దేవత యొక్క అవయవాలు, ఇది రహస్యం. మీరు శివాయ నమః అంటే ప్రతి అక్షరంలో శివుడున్నాడు, ఆ పంచాక్షరి శివుడే, అది తెలియాలి. ఇక్కడ పంచాక్షరి వేరు శివుడు వేరు కాదు. విష్ణువు మంత్రం ఇచ్చారంటే మంత్రమే విష్ణువు, కానీ గురువు మంత్రం ఇచ్చాడంటే ఆ దైవాన్ని మీకు ఇచ్చాడని అర్థం తెలుసుకోండి. ఇక్కడ అక్షరాలను ఇచ్చాడని కాదు, ఆ భావంతో ఎన్ని జన్మల పుణ్య విశేషం ఉంటే నాకు గురువు ద్వారా ఈ మంత్రం వచ్చింది తెలియాలి. అప్పుడు ఎగిరి గంతేస్తావు, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడు నహితి నివోరన్నా అని. ఎంత ఎగిరేడండి రామదాసు. రామాయణం అంతే కదండి, ఏముంది ఇందులో అన్నాడు ఒక ఆయన. ఒరు పాపాత్ముడు, అంత తేలిగైపోయింది మంత్రం నీకు. మంత్రం అంత గొప్పది. కానీ భగవత్పాల వారు నామావయవతాం అనే మాటలు ఎంత గొప్పగా చెప్పారంటే, నామములో ప్రతి అక్షరము ఆ దేవత యొక్క అవయవమే. కనుక ఇందులో చెప్పబడ్డ పంచదశి మంత్రము అమ్మవారి యొక్క నామము, ప్రతి అక్షరము అందులో అవయవము.
ఆ అక్షరాలు ఏమిటి మొదలుపెట్టాడు. శివ, శక్తి, కామ అంటే శివుని తెలియజేసే అక్షరం, శక్తిని తెలియజేసే అక్షరం, కాముని తెలియజేసే అక్షరం, భూమిని తెలియజేసే అక్షరం, సూర్యుని తెలియజేసే అక్షరం, చంద్రుని తెలియజేసే అక్షరం, మళ్ళీ కాముని తెలియజేసే అక్షరం, హంస, శక్ర ఇంద్రుని తెలియజేసే అక్షరం, సూర్యుని తెలియజేసే అక్షరం అంటూ క్రమం చూపించారు. అంటే ఏమిటంటే ఆయన చెప్పకపోయినప్పుడు నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పను, చెప్పకూడదని ఆయన చెప్తే నేను ఎందుకు చెప్తా. అయితే ఒక సూచన చేసే వాళ్ళ కోసం కొంచెం ఒకటి రెండైనా చెప్తాను, మొత్తం కాదు. శివ అంటే హకారం, శక్తి అంటే సకారం, హకారంతో ప్రారంభమయ్యే మంత్రం అంతా అందరూ చెప్పారు ఆది విద్య. దానికి 15 వీటిలో 3 భాగములు చేసి ఒక్కొక్క భాగం చివర హృల్లేఖాభి, హృల్లేఖ కలిపి అదొక బీజాక్షరం. బీజాక్షరం కూడా శ్లోకాల్లో చెప్పకూడదు. అందుకే నేను సభలో చెప్పేటప్పుడు తెలుసుకోవడానికి చెప్పాను కానీ ఉపదేశరహితంగా చెయ్యవద్దు. ఒకవేళ ఇప్పటికీ ఉపదేశం పొందిన వాళ్ళు ఉంటే మహానుభావులు ఆనందంగా చేసుకోండి, తప్పేం లేదు. ఇక్కడ ఉపదేశం లేని వాళ్ళు అయ్యో మాకు లేదే అని బాధపడకండి, ఆ శ్లోకం చదివి ఆనందించండి చాలు. ఇక్కడ హృల్లేఖ అంటే హ్రీంకారం, మరొకటి కాదు. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఒక్కొక్క భాగానికి హ్రీంకారాన్ని జత చేస్తే తిస్రుభి 3 హ్రీంకారములతో అవసానేషు 3 కూటముల చివరల్లో హ్రీంకారాన్ని కలపడం వల్ల నీ మంత్రం ఏర్పడుతుందమ్మా 15 మంత్రాలు అన్నారు. ఎంత చక్కగా మంత్రాన్ని ఆవిష్కరించారండి. అంటే పంచదశి మంత్రం ఉన్నవాళ్ళు భగవత్పాదులు వారు చెప్పిన చమత్కారానికి సంతోషిస్తారు ఇక్కడ. అయితే ఇంత చేసి ఆది విద్య చెప్పారు. ప్రతి భాగానికి హృల్లేఖలు 3 పెట్టి మొత్తం నీ అవయవాలతో ఉన్న నామాన్ని అనగా మంత్రాన్ని ఇచ్చాడు. ఎవరు? శివుడు. తర్వాత శ్లోకంలో స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోహో సదాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధక్షవలయా శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుత శతై లేదా ధారాహుతి శతై. ఇందులో మీరు గమనించితే మొదట ఆది విద్య 4 పాదాల్లో తెలియజేశారు. కాది విద్యను ఇందులో 2 పాదాల్లోనే మొదటి పాదంలోనే పూర్తి చేశారు. అంటే కాతో మొదలవుతుంది. స్మరం యోనిం అంటే స్మరుడు, మన్మధుని తెలియజేసేది కకారం. యోనంటే సృష్టి కారణం అని అర్థం. ఈ శబ్దానికి ఎక్కడ పదానికి ఏ అర్థం తీసుకోవాలో తెలియదు, అంతేగాని అవయవాలను తెలియజేసే పదం కాదది. యోని అంటే సృష్టి కారణం. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత అంటాడు భగవానుడి గీతలో. యోనిం అధిష్ఠత్యేక అని ఉపనిషత్తు. అంటే దీనికి కారణం అన్నారు, జగత్ కారణం అని అర్థము, పదానికి అర్థం అది. ఇక్కడ అదే మొదట చెప్పినటువంటిది స్మరం అంటే మన్మధుని తెలియజేసే శబ్దం కకారం. యోని అంటే జగత్కారణం తెలిసేది ఏ అంతే, అంతకు మించి నేను చెప్పట్లేదు. దీనితో మొదలయ్యే విద్య. పైన విద్యలో కొన్ని అక్షరాల తర్వాత ఈ అక్షరం కలవగానే కాది విద్య అవుతుందండి. ఇక్కడ అది రహస్యం.